అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నదో, ఈ మాటలు ఇట్లా చేయడము, ఇది కేసీఆర్ గారే మొదలుపెట్టారు. కేసీఆర్ గారే అధికారం నశలు, అధికారం నాదే, ఈ తెలంగాణ మొత్తం నా రాజ్యమే అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు అధికారం చలాయించారు. ఆ అధికారం చలాయించుటూ కూడా ఆయన అందరినీ తిట్టుడే. అప్పుడు కేంద్ర మంత్రులను తిట్టడము, వారికి దద్దమ్మలని చెప్పడము, రండా అని చెప్పడము, తర్వాత ప్రతిపక్షాలలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా మాట్లాడారు. ఎవరైనా ప్రెస్ వాళ్ళు అరే సార్ ఇట్లా మాట్లాడుతుందంటే వాళ్ళను బహిష్కరించడము. అంటే ఈ కల్చర్ ఏదైతే ఉందో, ఈ మాటలు మాట్లాడే కల్చర్ సుమన్ నిన్న చేసినాడో అది కేసీఆర్ సూత్రధారి. అసలు నిన్న చెప్పు చూపించిందంటే అసలు కేసీఆర్కి చూపిస్తున్నా సుమను అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అరే ఇది మాటలన్నీ కూడా కేసీఆర్ మాట్లాడేవాడు, ఈ బాల్క సుమను చెప్పు చూపించింది కేసీఆర్కే. పాపం మాటల్లో రేవంత్ పేరు తీసినాడు, కానీ నాకు అనిపిస్తుంది బాల్క సుమని చెప్పు కేసీఆర్కి చూపించినట్టు కనబడుతుంది. వారే ఆలోచించుకోవాలి. అధికారంలో లేరు, ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం నశలు. ఎవరైతే ఏ పార్టీకి చెందిన వారైనా కానీ అధికారం నెత్తికెక్కినప్పుడు, అధికారంలో ఉండి పోలీస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని తప్పుడు కేసులు పెట్టించడము, అందరినీ పిలిచి దబాయించడం. మీరు ఇట్లా చేయకుంటే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాము, కొందరు నాయకులను మీరు టీఆర్ఎస్ పార్టీలో రాకుంటే మీ మీద తప్పుడు కేసులు పెడతాము, మీ భూమిని ధరణిలో డిస్ప్యూటెడ్ చేస్తాము. ఇవన్నీ కూడా అహంకారంతో కేసీఆర్ ఏదైతే చేసినాడో, ఈ కేసీఆర్కి సరైన గుణపాఠం ప్రజలు నేర్పించారు. బాల్క సుమన్ మర్చిపోతున్నాడు. సడన్లీ ఆయనకు ఉద్యమకారులు గుర్తొచ్చింది. కానీ మన జయశంకర్ గారు తెలంగాణ రావాలని ఎంత ప్రయత్నాలు చేస్తారో, వారి పాపము ఇంత ఆవేదన ఉండే తొందరగా తెలంగాణ తెచ్చుకోవాలని. జయశంకర్ గారిని కూడా అవమానించిన వ్యక్తి కేసీఆర్. అట్లానే మన కొండా లక్ష్మణ్ బాబూజీ గారు పాపం వారు చనిపోయినప్పుడు వచ్చి పరామర్శించలేదు కేసీఆర్. గద్దర్ గారు పోయి కలవాలని అపాయింట్మెంట్ అడిగితే బయట 4 గంటలు వెయిట్ చేయించి మళ్ళీ గేట్ నుంచే పంపించడం జరిగింది. అంటే ఏదైతే అధికారం కేసీఆర్ నెత్తికి ఎక్కిందో ఆ అధికారము వీళ్ళు ఇంకా మర్చిపోలేదు. ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బాల్క సుమన్ ఒక చిన్న వ్యక్తి. ఆ బానిసత్వంలో, కేసీఆర్ బానిసత్వంలో బాల్క సుమన్ ఒక చిన్న వ్యక్తి. ఆయన ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడుకోవాలి. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ప్రజలందరూ కూడా నిన్న కమెంట్స్ చూస్తే అందరూ కూడా ఇద్దరే అసహించుకుంటున్నారు. ఏంటిది మాటలా మాట్లాడేది? ఈ బాల్క సుమన్ ఓడిపోయినారు, ప్రజలే ఆయనకు బుద్ధి నేర్పించినారు ఓడించి. మళ్ళా ఈ మాటలు మాట్లాడి ప్రజలను ఇంకా ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా చేసుకోవడానికి వీళ్ళందరూ ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వీళ్ళు అధికారం పోయిందని చెప్పి వాళ్ళు నమ్ముతలేరు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ బానిసత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రమే మా రాజ్యము, మేము తప్ప ఇంకెవ్వరు ఉండొద్దు, మేమే పరిపాలిస్తాము అని చెప్పి ఏదైతే టీఆర్ఎస్ నాయకులు అనుకున్నారో వారికి ఇప్పుడు నిజాలేదో తెలుస్తున్నాయి.
తప్పుడు స్టేట్మెంట్స్ చేయడము, రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడము, ఈ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మానుకోవాలి. మీరు ఏదైతే అవినీతి చేస్తారో మీ హయాంలో అవినీతి అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. ప్రజలందరూ మీకు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు మీరు ప్రజలు మాకు ఎందుకు తిరస్కరించిండ్రు ఏంటి అని చెప్పి ఆలోచించుకొని సరిదిద్దుకోవాలి. కానీ మీరు అట్లానే చేసినారంటే ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితులు కనబడట్లేదు. ఎందుకంటే ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు ఏదైతే కేటీఆర్ కానీ బాల్కసుమన్ కానీ ఇలాంటి వ్యక్తులందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఓడిపోయినాము, మాకు పోలీస్ మాటలు ఎవరు కూడా వినటం లేదు, మాకు పెట్రోల్ కార్ లేదు, ఎస్కాట్ కార్ లేదు. ఇవన్నీ కూడా పాపము ఓడిపోయిన తర్వాత వారికి ఒక గుణపాఠం కలగాలి. అరే అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుంటుంది, అధికారంలో లేనప్పుడు ఎట్లుంటుంది. అసలు అధికారంలో ఉన్నప్పుడు సౌమ్యులుగా ఉంటే అధికారం పోయినప్పుడు కూడా ఏం ఫరక్ పడదు. కానీ ఎప్పుడైతే అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారో, ఎందుకంటే ఎవ్రీడే ఇస్ నాట్ మై డే అని చెప్పి పాతకాలంలో అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.